Yes, good afternoon, officers. Time for today's current affairs videos. 17th September 2025. So before we start, we are going to start a new batch. On September 22nd start చేస్తున్నాం. It is a 2-year long program. Slow and study wins the race కాన్సెప్ట్ లో పెట్టుకుని మెల్లగా ప్రశాంతంగా స్టూడెంట్స్ కి బెనిఫిట్ అయ్యేటట్టు ప్లాన్ చేస్తున్నాం. సో ఫర్ ఆల్ ద న్యూ ఆస్పిరెంట్స్ యూ కెన్ జాయిన్ దిస్ కోర్స్. సో ఈ కోర్స్లో మేము అసలు ఏం ఆఫర్ చేస్తున్నాం? ఫస్ట్ జనరల్ స్టడీస్, దాంట్లో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండింటిని కంబైన్ చేస్తాం. ఎన్సీఆర్టీ క్లాసెస్ స్పెసిఫిక్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఒక 19 స్టాటిక్ బుక్స్ మీకు ఇస్తారు విత్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్. అండ్ దెన్ విల్ ఆల్సో బీ ప్రొవైడెడ్ విత్ 1-to-1 మెంటర్షిప్. సో ఒక ఎక్స్పర్ట్ మెంటర్ కూర్చుంటారు, వాళ్ళతో మీ డౌట్స్ గీట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. వీటితో పాటు మీకు రికార్డెడ్ క్లాసెస్, జస్ట్ ఇన్ కేస్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ యూఆర్ నాట్ ఏబుల్ టు అటెండ్ ద క్లాస్, యూ విల్ బీ ప్రొవైడెడ్ విత్ రికార్డెడ్ క్లాసెస్. సో ఫండమెంటలీ యూఆర్ నాట్ మిస్సింగ్ ఎనీ క్లాస్. ఇది కాకుండా ఇవన్నీ అయిపోయిన తర్వాత మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేపిస్తాము, బోత్ ప్రిలిమ్స్ అస్ వెల్ యాజ్ మెయిన్స్కి. ఇవన్నీ చేసుకుంటే మీకు ఇక్కడ దాకా మీకు స్టాటిక్ పార్ట్ అనేది క్లియర్ అయిపోతుంది, అంటే గవర్నమెంట్ మెటీరియల్. సో స్టాటిక్ పార్ట్ కవర్ అయిపోతుంది. వీటిని మీరు కరెంట్ అఫైర్స్ క్లాసెస్, వేర్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ న్యూస్ పేపర్ అనాలిసిస్, మ్యాగజైన్స్, రిపోర్ట్స్ అన్ని అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి ఆ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ని మీరు దీంతో మిక్స్ చేసుకుంటే డైనమిక్ పార్ట్ కూడా క్లియర్ అయిపోతుంది. ఎప్పుడైతే స్టాటిక్ డైనమిక్ రెండు మీ చేతిలో ఉన్నాయనుకోండి, యూపీఎస్సీ కోడ్ని ఈజీగా బ్రేక్ చేయొచ్చు. దట్ ఈస్ ది స్టోరీ లైన్ which you have to understand. So these are all the features we are providing for all the students. So it's a 2-year long program. ప్రశాంతంగా చదువుకోవచ్చు, రోజు కొంచెం కొంచెంగా స్లోగా స్టడీగా. సో మర్చిపోతూ బ్యాచ్ స్టార్ట్స్ ఆన్ September 22nd. మీకు ఏమైనా క్వైరీస్, డౌట్స్ ఏమైనా ఉంటే 8121191985 కాల్ చేయండి, లేదా www.sriramsais.com కి మెయిల్ పెట్టండి. సో we at Sriram SIS Hyderabad, we want to be a part of your successful journey. దానికి ఒక పద్ధతిగా ప్రణాళిక వేసుకుని చేసుకుంటే బాగుంటుంది. దట్ ఈస్ ఓవరాల్. సో ఈ ఫీచర్ September 22nd, డోంట్ ఫర్గెట్. అయితే మూవింగ్ ఆన్, అసలు ఈరోజు టాపిక్స్ మనం ఏం డిస్కస్ చేస్తున్నాం? హిందూ న్యూస్ పేపర్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ స్కోప్ ఉన్నది, ఎగ్జామ్కి స్కోప్ ఉన్న టాపిక్స్ ఏంటిది, వాటిని మెన్షన్ చేశాను. వాటి గురించి కొంచెం డీటెయిల్డ్ అనాలిసిస్ చేద్దాము. చేసుకుని దాంట్లో ప్రిలిమ్స్ అస్ వెల్ యాజ్ మెయిన్స్ క్వశ్చన్స్ ఏ పరంగా రావచ్చో కూడా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ టుడే, పాలిటీ పరంగా చాలా ఇంపార్టెంట్, కాన్స్టిట్యూషనల్ క్లారిటీ అని ఒక బ్యూటిఫుల్ ఆర్టికల్ వచ్చింది. ఇది బేసికల్గా మన గవర్నర్స్ అసెంట్ బిల్ వాటి మీద ప్రయారిటీ. సో గవర్నర్ వర్సెస్ ప్రెసిడెంట్ వర్సెస్ జ్యుడిషియరీ, వీటి మీద ఓవరాల్గా క్రక్స్ ఆఫ్ ది ఆర్టికల్ అది. నెక్స్ట్, హూ ఎసెన్షియల్ మెడిసిన్స్ లిస్ట్, ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది ఫస్ట్ టాపిక్. సెకండ్ టాపిక్, GLP-1 డ్రగ్స్. సెకండ్ టాపిక్, ఎసెన్షియల్ మెడిసిన్స్ ఇస్ ద కోర్ ఇష్యూ. నెక్స్ట్, ఫారెన్ డ్రగ్ డీలర్స్ మస్ట్ బి ట్రైడ్ అండర్ ఇండియన్ లా. సో ఫారెన్ డ్రగ్ డీలర్స్ ఇష్యూ చాలా ఇంపార్టెంట్ మనకి. అవి ఇండియన్ లా ప్రకారంగా వాళ్ళకి పనిష్మెంట్స్ ఇవ్వాలి అని ఓవరాల్గా షా గారు చెప్పడం జరిగింది. దేర్ఫోర్ డ్రగ్ మార్కెట్, హెల్త్, ఎన్వైరన్మెంట్, డెమోగ్రఫిక్ డివిడెండ్ మూడు కంబైన్ చేసుకుని వచ్చే ఆర్టికల్ ఇది. సో సోషల్ ఇష్యూస్కి, సోషల్ జస్టిస్కి, ఎకనామిక్ డెవలప్మెంట్ మూడింటికి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆర్టికల్, చైనా ఆస్క్స్ US జపాన్ టు రోల్ బ్యాక్ టైఫాన్ మిసైల్. సో ఇది ఫోర్త్ ఆర్టికల్. ఇది మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్. ఈ టైఫాన్ మిసైల్ వల్ల ఇండియాకి ఏం పెద్దగా ప్రాబ్లం ఉండదు, కానీ ఇండియా ఇంపాక్ట్స్ ఏమైనా చూసుకోవాలి, ఎకనామిక్ యాంగిల్ అండ్ డిఫెన్స్ యాంగిల్. నెక్స్ట్, SC ఫైండ్స్ అమెండెడ్ వక్ఫ్ లా పేవ్డ్ విత్ గుడ్ ఇంటెన్షన్స్ అని చెప్పడం జరిగింది సుప్రీంకోర్టు. సో ఇంటెన్షన్ ఇస్ ఇంపార్టెంట్. మెల్లమెల్లగా ఇంప్లిమెంటేషన్ లెవెల్ కూడా అలానే మంచి అనేది కనిపిస్తుంది మీకు, బట్ ఇమీడియట్గా కాదు, కొంచెం మెల్లమెల్లగా కనపడుతుంది అని ఓవరాల్గా ఆర్టికల్ చెప్పడం జరిగింది. సో దీస్ ఆర్ ఆల్ ద టాపిక్స్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ టుడే. అయితే let's move on to the first topic, constitutional clarity. Presidential reference proceedings boost aligned delayed by the governors. ఇది బేసికల్గా ఆర్టికల్. సో ఈ ఆర్టికల్ మనకు అర్థం కావాలంటే చాలా రోజుల నుంచి ఈ గవర్నర్స్ అసెంట్, స్టేట్ లెజిస్లేచర్స్, సెంటర్, కాన్స్టిట్యూషనల్ మిషనరీ
ఈ డైరెక్షన్స్లో చాలా ఆర్టికల్స్ వచ్చాయి. సో ఖచ్చితంగా ఈసారి మీకు ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్ మీద ఒక క్వశ్చన్ వస్తుంది, మెయిన్స్లో కూడా ఒక క్వశ్చన్ గ్యారంటీ ఫిక్స్ అది. సో ఈ ఆర్టికల్ మనం అనాలిసిస్ కావాలంటే పాలిటీ పరంగా కాన్సెప్ట్స్ మనకు తెలియాలి, అసలు ఏం జరుగుతుందో స్టోరీ లైన్ మీకు తెలియాలి, అండ్ దాని ఇంప్లికేషన్స్ ఏంటో చూసుకోవాలి. సో ఈ ఆర్టికల్ని మనం అనాలిసిస్ చేయాలంటే యాజ్ యూపీఎస్సీ స్టూడెంట్స్ ఏ డైరెక్షన్స్ అనాలిసిస్ చేయాలో ఫస్ట్ మీకు తెలియాలి. ఫస్ట్ అసలు బేసిక్ ఇష్యూ ఏంటి? ఫస్ట్ ఇష్యూ ఏంటిది? బేసికల్గా గవర్నర్ బిల్స్ని డిలే చేయగలుగుతారా, చేయొచ్చా, వాళ్ళ పవర్స్ ఏంటి, అది ఫస్ట్ యాంగిల్. చేయొచ్చా లేదా? సో గవర్నర్కి బేసికల్గా 3 ఐటమ్స్ ఉంటాయి. ఏదర్ అసెంట్ అని ఇవ్వాలి, లేదా విత్హోల్డ్ అయినా చేయాలి, లేదంటే రివర్స్ చేయాలి. ఈ 3 ఉంటాయి ఆయన పనులు. సో ఈ పనులు చేయొచ్చు అని ఎవరు చెప్తున్నారు? లా చెప్తుందా, కాన్స్టిట్యూషన్ చెప్తుందా, లేదా కాన్స్టిట్యూషన్ వచ్చిన లా చెప్తుందా? ఈ 3 పరంగా చూసుకోవాలి. సో ఈ ఆర్టికల్ని అనాలిసిస్ చేయాలంటే ఫస్ట్ ఒక స్టూడెంట్కి దాంట్లో సంబంధించిన ఆర్టికల్స్ ఏమున్నాయో అనేది ఫస్ట్ మనం లిస్ట్ పెట్టుకోవాలి. ఫస్ట్ అది తెలుసుకున్న తర్వాతనే ఆర్టికల్ అనాలిసిస్ చేయడం నేర్చుకోవాలి. సో దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్ ఏంటిది, అది వెరీ ఇంపార్టెంట్. సో దీంట్లో మనం సెకండ్ యాంగిల్ చూసుకోవాల్సిందంటే కాన్స్టిట్యూషనల్ పద్ధతిగా చూసుకోవాలి. సో కాన్స్టిట్యూషనల్గా చూసుకుంటే మనకి ఏమేమి ఆర్టికల్స్ కవర్ చేయాలి దీంట్లో? ఫస్ట్ ఆర్టికల్ 200, ఆర్టికల్ 201, ఆర్టికల్ 356 కూడా వస్తుంది దీంట్లో. నెక్స్ట్ ఆర్టికల్ 141. ఇవి మేజర్ ఆర్టికల్స్ విచ్ ఆర్ ఫీచర్డ్ అండ్ కవర్డ్ ఇన్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. సో ఒక్కొక్క ఆర్టికల్ ఏం చెప్తుంది అనేది కొంచెం లైట్గా క్లుప్తంగా చెప్తా, సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు. ఆర్టికల్ 200 ఏం చెప్తా అంటే గవర్నర్ ఎవరైతే సీట్లో కూర్చున్నారో వాళ్ళకి 3 పనులు. ఏదర్ అసెంట్ అని ఇవ్వాలి, లేదా విత్హోల్డ్ అన్నా చేయాలి, లేదంటే రివర్స్ అన్నా చేయాలి. ఈ 3 మెకానిజమ్సే ఉన్నాయి వాళ్ళకి. అసెంట్ అన్నా చేయాలి, లేదా విత్హోల్డ్ అన్నా చేయొచ్చు, లేదా రిటర్న్ ఆర్ రివర్స్ చేయొచ్చు. ఈ 3 పనులు వాళ్ళకి బేసికల్గా కాన్స్టిట్యూషన్ గవర్నర్కి ఇచ్చిన పని. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే గవర్నర్ విత్హోల్డ్ అంటే పక్కన పెట్టేసుకుంటుంది. దే ఆర్ డిలేయింగ్ ద బిల్స్. ఈ 3 ఏం చెప్పకుండా పక్కన పెట్టేసుకోవడం వల్ల పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. దానివల్ల స్టేట్ లెజిస్లేచర్స్లో ఉన్న రిప్రజెంటేటివ్స్ ఏవైతే బిల్ పాస్ చేయాలనుకుంటున్నారో అవి చేయలేకపోతున్నారు. దానివల్ల ప్రోగ్రామ్స్ కానీ, స్కీమ్స్ కానీ, ఫండ్స్ కానీ అలోకేట్ అవుతలేదు. ఇది ఒక పెద్ద ఇష్యూ. దానివల్ల స్టేట్ మెషినరీ ఓవరాల్గా అన్కంట్రోలబుల్ అయిపోతుంది. అలాంటి అన్కంట్రోలబుల్ సిచ్యువేషన్స్లో ఏమవుతుంది? సెంటర్ విల్ టేక్ ఓవర్ ద ఇష్యూ. ఎప్పుడైతే సెంటర్ ఇష్యూని స్టేట్ ఓవర్ చేసుకుంటుందో సెంటర్ స్టేట్ మధ్య రిలేషన్స్ ఖరాబ్ అవుతాయి. ఇది ఓవరాల్ ఎసెన్స్ ఆఫ్ దిస్ ఆర్టికల్ 200. సో ఆర్టికల్ 200 fundamentally states whether the governor can only do assent, withhold or reserve the bills. అయితే కొన్ని బిల్స్ విత్హోల్డ్ చేసినప్పుడు when the governor is not in a situation to decide whether it has to be accepted, assent ఇవ్వాలా లేదా అనే పరిస్థితుల్లో కొంచెం డౌట్ ఉన్నప్పుడు స్వతహాగా ఇఫ్ ది ఒపీనియన్ ఇస్ ఓకే ఇవ్వచ్చా లేదా అనే ఒక డౌట్ఫుల్ సిచ్యువేషన్ ఏం చేస్తారంటే, ఆర్ స్టేట్కి చాలా సంబంధించింది, సెంటర్ కూడా ఎఫెక్ట్ అవుతుంది, ఇట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఆర్టికల్ 201 వాడతారు. ఇక్కడ ఏంటంటే రెఫరెన్స్ టు ద ప్రెసిడెంట్ ఇస్తారన్నమాట. రెఫరెన్స్ టు ద ప్రెసిడెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో అక్కడ ఇంకా ఓవరాల్గా ఏమైపోతుంది? దట్ గోస్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్ వెదర్ టు అసర్ట్ ఇట్ ఆర్ నాట్. సో దీన్ని ఏమంటే సింపుల్గా రిజర్వేషన్. దిస్ ఈజ్ రిజర్వ్డ్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ద కంట్రీ. సో ఇది ఒక ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ 356 మీకు ఆల్రెడీ తెలుసు, ఎమర్జెన్సీ పవర్ సిచ్యువేషన్స్లో వస్తుంది. అక్కడ ఏమవుతుందంటే వెన్ స్టేట్ లెజిస్లేచర్స్ ఫెయిల్ కంప్లీట్లీ దెన్ ప్రెసిడెంట్ రూల్ పెట్టడం జరుగుతుంది.
ఈ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ మేబీ 6 months to 3 years వరకు ఎక్స్టెండ్ చేసి డిపెండింగ్ అపాన్ సిచ్యువేషన్స్. సో ఈ ఎమర్జెన్సీ పవర్స్లో వచ్చే కాన్సెప్ట్ ఏంటంటే జుడిషియల్ రివ్యూ కాన్సెప్ట్. ఎందుకంటే ఎమర్జెన్సీ డిక్లేర్ చేయాలంటే ప్రెసిడెంట్ కూడా జుడిషియల్ రివ్యూ ఇచ్చి చేయాలి. సో దట్ జుడిషియల్ రివ్యూ పార్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏదైనా ఎమర్జెన్సీ డిక్లరేషన్ చేయాలన్నా సరే, ఏమైనా పరిస్థితులు బాగాలేనప్పుడు మనకు మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఆర్టికల్ 141. ఇక్కడ ఏమవుతుంది, జ్యుడిషియల్ రివ్యూ చేసిన తర్వాతనే ఈ ఎమర్జెన్సీని మనము డిక్లేర్ చేయొచ్చు. సో ఇది ఏమవుతుందంటే, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ప్రిలిమ్స్కి వచ్చే ఛాన్స్. ఇవి బైండింగ్ అంటే సుప్రీంకోర్టు ఏమైనా ఫైనల్ ఆర్డర్ పాస్ చేస్తే ప్రెసిడెంట్ కూడా ఫాలో కావాల్సింది. సో దీస్ ఆర్ బైండింగ్ బై నేచర్. సో ఈ ఆర్టికల్లో మనం బేసికల్గా డిస్కస్ చేసేది ఏంటంటే 200, 201, 356, 141 ఇది దీస్ ఆర్ ద కాన్స్టిట్యూషన్ మెకానిజమ్స్ దట్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే బేసికల్గా ఏమంటున్నారంటే, దీంట్లో నెక్స్ట్ యాంగిల్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఫైండింగ్స్ ఏంటి. ఏం కనుక్కున్నారు, కోర్టు ఏం కనుక్కుంది. కోర్టు ఏం కనుక్కుందంటే బేసికల్గా కోర్ట్ సెడ్ డిలే బై ద గవర్నర్ కనుక బిల్స్ పాస్ చేయడం, అసెంట్ చేయడం, విత్హోల్డ్, రివర్స్ చేయడం ఇవన్నీ చేయకుండా ఉండడం, అలా కబోర్డ్లో పెట్టుకుంటే దిస్ ఈస్ వెరీ అన్కాన్స్టిట్యూషనల్, తప్పు, మీకు చేసే అధికారం లేదు అని ఓవరాల్ గా డిసైడ్ చేయడం జరిగింది అకార్డింగ్ టు ద April 8th జడ్జ్మెంట్. April 8th జడ్జ్మెంట్ ఇచ్చింది. ఏం చెప్పిందంటే, అలా చేయడం అనేది మీకు అధికారం లేదు, అది అన్కాన్స్టిట్యూషనల్ అయిపోతుంది అని క్లియర్ గా కోర్టు చేసిన ఫైండింగ్స్. ఎందుకు అన్కాన్స్టిట్యూషన్ అవుతుంది? బేసికల్ గా ఆర్టికల్ 200 ఏం చెప్తుంది మీకు? ఆర్టికల్ 200 ప్రకారంగా మీరు ఓన్లీ అసెంట్ ఇవ్వాలి, విత్డ్రా చేయాలి, లేదంటే రివర్స్ ఆర్ రిటర్న్ చేయాలి. ఈ మూడే మీకు పనులు. దట్ ఈస్ ద రోల్ ఆఫ్ గవర్నర్. గవర్నర్ షుడ్ నాట్ బి అ బ్లాక్ ఫర్ లెజిస్లేటివ్ పాసింగ్. మీరు అడ్డం పెట్టకూడదు, మీరు ఒక అడ్డంకం కింద క్రియేట్ కాకూడదు. మీరు ఒక కాన్స్టిట్యూషన్ అథారిటీ. సో కాన్స్టిట్యూషన్ స్మూత్ గా జరగాలంటే మీ రోల్ కూడా చక్కగా ఉండాలని చెప్పి జడ్జ్మెంట్ ఆల్రెడీ April 8th జడ్జ్మెంట్లో ఇవ్వడం జరిగింది. సో దీంట్లో మనకు వచ్చే ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే, ఈ డిలే చేయడాన్ని వాళ్ళు ఏమంటున్నారంటే, దిస్ ఈస్ ఈక్వల్ టు పాకెట్ వీటో. దిస్ ఇస్ లైక్ పాకెట్ వీటోయింగ్. వీటో అంటే ఏంటిది? ఇప్పుడు వీటో పవర్ అంటే ఏంటి? వెరీ సింపుల్. నలుగురు కూర్చున్నారు, నలుగురు ఎస్ అంటేనే బిల్లు పాస్ అవుతుంది ఆర్ ఆర్డర్ పాస్ అవుతుంది. నలుగురులో ఒక్కరు నో అన్నా సరే, లేదా డెసిషన్ తీసుకోపోయినా సరే ఆ బిల్లు పాస్ కాదు. సో గవర్నర్ ఏం చేస్తున్నాడు ఇక్కడ? ఈ పరిస్థితుల్లో అందరూ ఓకే అన్నా సరే గవర్నర్ దాన్ని రిజర్వ్ చేస్తున్నాడు బిల్లు, దాని మీద ఏం కామెంట్ ఇస్తలేదు. సో అదొక వీటో లాగా అయిపోతుంది. దానే పాకెట్ వీటోయింగ్ అంటారన్నమాట. సో వీటోని పాకెట్లో వేసుకోవడం. సో ఫండమెంటలీ డెసిషన్ని పాకెట్లో వేసుకుంటే పాకెట్ వీటో. సో ఎస్ అంటున్నాడా, నో అంటున్నాడా, ఏమంటున్నాడో తెలియదు మనకి. ఆ పరిస్థితిలో స్టేట్ లెజిస్లేచర్ షాంబల్స్లో పడిపోతుంది. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడు వాడతారు? పొలిటికల్ పర్పసెస్ గురించి వాడే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, సెంటర్కి స్టేట్ చేసే బిల్ నచ్చలేదు. సో గవర్నర్కి ఏం చెప్తారు? అరే నువ్వు చేతురా భయ అంటారు. అరే చేయకపోతే ఏం చేస్తారు? గవర్నర్ వీళ్ళకి ఇస్తానాలో వాళ్ళకి ఇస్తానాలో తెలియదు. అప్పుడు ఏం చేస్తారు? పాకెట్ వీటో, నాకు సంబంధం లేదంటారు. అప్పుడు కబోర్డ్లోనే ఉంటుంది, ఎస్ అనడానికి లేదు, నో అనడానికి లేదు, ఏమంటారో తెలియదు. సో దట్ ఈస్ కాల్డ్ పాకెట్ వీటోయింగ్. ఓకే, దీన్ని పాకెట్ వీటో లాగా పరిగణంలో తీసుకోవాలి దీన్ని. సో దీన్నే తెలుగులో గుప్త వీటో అంటారు. గుప్తంగా. సో గుప్త వీటో అంటారు దీన్ని. సో ఆ గుప్త వీటోని గవర్నర్ చేయకూడదు అని ఓవరాల్ ఎనాలిసిస్. అయితే ఇప్పుడు ఇది ఫైండింగ్స్ కోర్ట్ కనుక్కుంది.
ఓకే బాగా. అయితే దీని తర్వాత మీకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే, ఇంకొక మేజర్ ప్రాబ్లం ఏంటంటే, నెక్స్ట్ ఇంపార్టెంట్ వే ఇన్ విచ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నారు? క్లారిటీ అంటున్నారు. దీని మీద క్లారిటీ, ఇవన్నీ బాగానే ఉన్నాయి కదా. ఇక్కడ క్లారిటీ ఏంటంటే, ఫస్ట్ క్లారిటీ దేని మీద? మీరు ఇక్కడ ఏం చెప్పడం జరుగుతుందంటే, ద కాన్సెప్ట్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ కాన్సెప్ట్, JR, జ్యుడిషియల్ రివ్యూ. జ్యుడిషియల్ రివ్యూ ఇచ్చిన తర్వాత యూజువల్గా ఏమవుతుందంటే, దో జ్యుడిషియల్ రివ్యూస్ విల్ బి బైండింగ్ బై నేచర్, చేయాల్సి వస్తుంది. సో మీరు జ్యుడిషియల్ రివ్యూని 356కి వాడుకున్నట్టు, ఎస్పెషల్లీ ఎమర్జెన్సీ ప్రావిజన్స్కి వాడుకుంటున్నట్టు, సేమ్ 200కి ఎందుకు వాడలేరు? మేము ఎందుకు వాడలేము? అది 200, ఆర్టికల్ 200, వేర్ గవర్నర్ డెసిషన్స్ ఆన్ ఎసెంటా, విత్డ్రానా లేదంటే రిటర్నా, ఇది ఈ AWR మీద వై కాంట్ వి టేక్ అ జ్యుడిషియల్ రివ్యూ కన్సర్న్? ఆర్టికల్ 200ని ఎందుకు విధించలేము అనేది క్వశ్చన్. క్లారిటీ కావాలి దీని మీద. వై కాంట్ కోర్ట్ టేక్ అన్ యాక్షన్ ఆఫ్ అన్ అన్కాన్స్టిట్యూషనల్ మెకానిజం విచ్ ద గవర్నర్స్ ఆర్ డూయింగ్, ఎస్పెషల్లీ విత్ అసెంట్ ఆఫ్ బిల్స్, when it is unconstitutional, just like 356 where emergency powers can be declared? Why can't we do the same review on article 200 which talks about దేని గురించి? గవర్నర్ పవర్స్ ఆన్ AWR. వీటి మీద ఎందుకు డెసిషన్ తీసుకోలేము? దీని మీద ప్రాబ్లం ఏంటంటే, ఆర్టికల్ 200లో క్లారిటీ ఈజ్ మిస్సింగ్. ఆర్టికల్ 200లో కాన్స్టిట్యూషన్లో క్లారిటీ లేదు. క్లియర్గా ఎక్కడ క్లియర్గా వర్డ్స్ వైజ్, స్టేట్మెంట్ వైజ్ ఎక్కడ మెన్షన్ కరెక్ట్గా లేకపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లం అన్నమాట. అది బేసికల్గా చూసుకుంటుంది అని ఓవరాల్గా ఎనాలిసిస్ ఆఫ్ ది ఆర్టికల్. సో దీంట్లో మనకి ఏమవుతుందంటే, ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇక్కడ వచ్చేటప్పటికి ఇది ఓవరాల్ ఎసెన్స్. సో ఎందుకు చేయలేరు అనేది ఎసెన్స్. మామూలుగా కాన్స్టిట్యూషన్లో వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే, ద కాన్సెప్ట్ ఆఫ్ క్యూరేటివ్ పెటిషన్. చాలా ఇంపార్టెంట్ ఇది. క్యూరేటివ్ పెటిషన్స్ ఎప్పుడు వేస్తారంటే, వెన్ there is a complete state machinery failure. ఈ స్టేట్ అనేది సెంటర్ కావచ్చు, స్టేట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అండ్ ఇది ఎప్పుడు వాడతారంటే, బేసికల్గా క్యూరేటివ్ పెటిషన్స్లో ఎట్లా వాడతారంటే, వెన్ గ్రేవ్ ఇంజస్టిస్ జరిగినప్పుడు. ఎప్పుడు జరుగుతుంది? జ్యుడిషియల్ వాళ్ళు ఒక ఆర్డర్ ఇచ్చి, దానివల్ల ఒక జ్యుడిషియల్ ఆర్డర్ వల్ల ఓవరాల్గా నేషనల్ ఎమర్జెన్సీకి లేదంటే చాలా దారుణమైన పరిస్థితులు, అంటే ఎవరికి నచ్చని జస్టిస్ సొల్యూషన్ ఉన్నప్పుడు, ఇది జ్యుడిషియరీ ఇచ్చిన తర్వాత కూడా సెంటర్ ఆర్ స్టేట్ కెన్ ఫైల్ సంథింగ్ కాల్డ్ క్యూరేటివ్ పెటిషన్. అది వెరీ ఇంపార్టెంట్. క్యూరేటివ్ అంటే క్యూర్ చేసేది, క్యూర్ చేసే ప్రిన్సిపల్ అన్నమాట బేసికల్గా. ఇది బేసికల్గా ఈ క్యూరేటివ్ పెటిషన్ ఎప్పుడు ఫైల్ చేస్తారంటే, వెన్ గ్రేవ్ ఇంజస్టిస్ ఇస్ డన్, అంటే జడ్జ్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా అది తప్పు అని చాలా స్ట్రాంగ్ ఇచ్చినప్పుడు యూ కెన్ గో ఫర్ క్యూరేటివ్ పెటిషన్. క్యూరేటివ్ పెటిషన్ యూజ్ బేసికల్లీ, మీకు తెలియాల్సిన పాయింట్ ఏంటంటే, ఇట్ ఈస్ అన్ ఓపెన్ ప్లాట్ఫామ్ పెటిషన్ అన్నమాట. ఓపెన్గా చేస్తారు. ఇది క్లోజ్ డోర్స్లో చేయరు, ఇట్ ఈస్ ఓపెన్ మెకానిజం. సో అందరం ముందు కూర్చొని చేసే మెకానిజంని క్యూరేటివ్ పెటిషన్ అవుతుంది. సో దీనివల్ల పరిస్థితులు ఏమవుతుందంటే, బేసికల్గా దీనివల్ల క్యూరేటివ్ పెటిషన్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే, ఫస్ట్ ఫెడరలిజంని ప్రొటెక్ట్ చేస్తుంది. అంటే స్టేట్ అటానమీ
స్టేట్ అటానమీస్ ఆర్ ఆల్ ప్రొటెక్టెడ్ బికాస్ ఆఫ్ దిస్ క్యూరేటివ్ పెటిషన్స్. వెరీ ఇంపార్టెంట్ అది. ఓకే, దాని తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిలే ఇన్ గవర్నర్స్, గవర్నర్ డిలేస్, దీన్ని కూడా తప్పిస్తుంది ఈ క్యూరేటివ్ పెటిషన్స్ వల్ల. అండ్ ఫైనలీ దీనివల్ల మన అకౌంటబిలిటీని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకే, సో జవాబుదారీతనంని, స్టేట్ అటానమీని, గవర్నర్ చేసే డిలేట్స్ని, ఇవన్నిటిని ప్రొటెక్ట్ చేసే పిటిషనే క్యూరేటివ్ పిటిషన్. ఎప్పుడైతే గ్రాస్ ఇన్జస్టిస్ జరుగుతుందో అట్లాంటి పరిస్థితుల్లో ఒక ఓపెన్ ప్లాట్ఫామ్లో అందరి ముందు కూర్చొని చేస్తారు. ఇది దట్ ఈస్ కాల్డ్ క్యూరేటివ్ పిటిషన్. సో ఈరోజు క్లారిటీలో ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్ ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ ఆర్టికల్లో. ఓకే, సో గ్రేవ్ ఇంజస్టిస్ జరిగినప్పుడు అట్లాంటి దారుణమైన పరిస్థితుల్లో స్టేట్ అటానమీని ప్రొటెక్ట్ చేయడానికి పనికొస్తుంది బేసికల్గా క్యూరేటివ్ పిటిషన్. సో ఇది ఎప్పుడు వాడచ్చు బేసికల్గా? ఫర్ ఎగ్జాంపుల్, మామూలుగా మీకు తెలిసిందే ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ ఉంటుంది. ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్లో ఏమవుతుంది, దేర్ విల్ బి అ పర్టికులర్ జ్యుడిషియల్ బాడీ. ప్రెసిడెంట్ కూడా వాళ్ళకున్న డౌట్స్ని కోర్ట్కి రిఫర్ చేస్తారు. కోర్ట్స్ వాళ్ళు ఇచ్చే సజెషన్స్ దే ఆర్ నాట్ బైండింగ్, దే ఆర్ ఓన్లీ ఒపీనియన్స్. సో ఏమంటారంటే ఈ క్యూరేటివ్ పిటిషన్ వర్సెస్ ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్. క్యూరేటివ్ పిటిషన్ వర్సెస్ ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్. సో గ్రేవ్ ఇంజస్టిస్ జరిగినప్పుడు, వెన్ ప్రెసిడెంట్స్ ఎమర్జెన్సీ టైంలో సిచ్యువేషన్స్ అట్లాంటివి ఏమైనా వచ్చినప్పుడు సెంటర్ కెన్ రివోక్ ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ అండ్ గో ఫర్ క్యూరేటివ్ పిటిషన్. అప్పుడు ఏమవుతుంది, సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ని కూడా తిరస్కరించి మళ్ళీ ఫ్రెష్గా కేసేసి ఓవరాల్గా అందరికీ సరిపోయిన ఒక బ్యూటిఫుల్ జడ్జ్మెంట్ తీసుకురావడమే క్యూరేటివ్ పిటిషన్ కాన్సెప్ట్. ఓకే, ఇది ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ కి కౌంటర్ పార్ట్ మాట. సో ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ప్రెసిడెంట్ ఫైనల్ డెసిషన్ తీసుకుంటారు బేస్డ్ ఆన్ ద ఒపీనియన్స్ ఆఫ్ ద బెంచెస్, జ్యుడిషియల్ బెంచెస్. అయితే ఈ జ్యుడిషియల్ బెంచ్ ఇచ్చిన వాళ్ళు కూడా సరిపోకపోతే అప్పుడు సెంటర్ కెన్ స్టార్ట్ యూజింగ్ దిస్ క్యూరేటివ్ పిటిషన్. ఈ కాన్సెప్ట్ మీకు చాలా చాలా పాలిటీలో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ ఆర్టికల్లో క్లారిటీ షుడ్ కమ్ విత్ రెస్పెక్ట్ టు క్రియేటివ్ పిటిషన్ ప్రెసిడెన్షియల్ రిఫరెన్సా. ఆర్టికల్ 356లో వాడిన జ్యుడిషియల్ రివ్యూ కాన్సెప్ట్స్ 200లో ఎందుకు వాడలేము, దీని మీద ఓవరాల్గా ఆర్టికల్ అది. సో ఇవి మనము ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన మేజర్ కాన్సెప్ట్స్ ఫ్రమ్ దిస్ బ్యూటిఫుల్ ఆర్టికల్. సో దీనివల్ల ఏమవుతుంది ఫైనల్గా, ఇట్లాంటి వాటిలో మనం ఒక పర్ఫెక్ట్ డెసిషన్ తీసుకోవడం వల్ల ఆర్టికల్ 200 నుంచి వచ్చిన డిలేస్ ఆర్టికల్ 200ని కరెక్ట్గా పాటిస్తే 201కి వెళ్ళాల్సిన అవసరమే లేదు. దానివల్ల ఏమవుతుంది, ఫెడరలిజం బాగుంటుంది, ఓవరాల్గా స్టేట్ అటానమీస్ బాగుంటాయి, అండ్ కాన్స్టిట్యూషనల్ మెషినరీ మనము రెస్పెక్ట్ ఇస్తున్నట్టు ఉంటుంది. సో అన్ని విధాలుగా చూసుకుంటే దిస్ విల్ బి ద హోల్ ఎనాలిసిస్ ఆఫ్ దిస్ ఆర్టికల్. అయితే దీని మీద మనము ఈ క్యూరేటివ్ పిటిషన్, ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్, స్టేట్ మెషినరీ ఫెయిలియర్, సెంటర్ ఎప్పుడు రివోక్ చేయొచ్చు, ఇవన్నీ క్లియర్గా చెప్పాను. సో కాన్సెప్ట్ ఇది మీరు మర్చిపోద్దు. సో దీని కాకుండా దిస్ ద హోల్ ఎక్స్ప్లెనేషన్. మీరు యాంగిల్స్ ఆలోచించాల్సిన యాంగిల్స్, ఇష్యూ ఏంటిది, కాన్స్టిట్యూషనల్ రెఫరెన్స్ ఆర్టికల్, ఈ ఆర్టికల్స్ 200, 201, 356, 141 అన్నిటికీ లింకింగ్ ఉన్నాయి. ఎందుకంటే 141 జ్యుడిషియల్ రివ్యూ విత్ రెస్పెక్ట్ టు ఎమర్జెన్సీ ప్రొవిజన్స్. సో అది కాకుండా ఫైండింగ్స్ ఏంటిది, కోర్ట్ ఫైండింగ్స్ ఏం చేస్తారు, క్లారిటీ దేని మీద కావాలి, జ్యుడిషియల్ రివ్యూ 356 మీద వాడడానికి కుదిరినప్పుడు 200 మీద ఎందుకు వాడకూడదు. సో ఇది ఓవరాల్ కాన్సెప్ట్స్ అండ్ ఎనాలిసిస్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. దీని మీద ఆల్రెడీ నోట్స్ కూడా ఇచ్చాను మీకు, నోట్స్ చూసుకోండి ఒకసారి. సో క్లియర్గా చూసుకుంటే మీకు నోట్స్ క్లియర్గా మెన్షన్ చేశాను. సుప్రీంకోర్టు అబ్జర్వేషన్స్, ఆర్గ్యుమెంట్స్ ఏం ప్రెజెంట్ చేశారు, కాన్స్టిట్యూషన్ ఇంప్లికేషన్స్ ఏమున్నాయి, క్యూరేటివ్ పిటిషన్ అంటే ఏంటి క్లియర్గా చెప్పాను ఇక్కడ. అది కాకుండా దీస్ ఆర్ ఆల్ ది ఆర్టికల్స్, దాని కీ ప్రొవిజన్స్ అని కూడా క్లియర్గా మెన్షన్ చేశాను. సో దీంట్లోంచి మనకి బేసికల్గా వచ్చే స్కోప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కడ వస్తాయంటే, మనకి బేసికల్గా క్యూరేటివ్ పిటిషన్
all the articles mentioned presidential reference, federal structures. సో దీని మీద మనకి బేసికల్గా క్యూరేటివ్ పెటిషన్ మీద ప్రిలిమ్స్ క్వశ్చన్, ఆర్టికల్స్ మెన్షన్ మీద ప్రిలిమ్స్ క్వశ్చన్, ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ మీద ప్రిలిమ్స్ క్వశ్చన్, ఫెడరల్ స్ట్రక్చర్స్లో మెయిన్స్ క్వశ్చన్. ఈ యాంగిల్స్లో మనకి క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దీన్ని మనం జాగ్రత్తగా చదువుకొని నోట్స్ ఒక చిన్న ఫ్లో చార్ట్ లాగా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే వస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఫర్ టుడే, వెరీ ఇంపార్టెంట్ హెల్త్ పరంగా. హూ ఎసెన్షియల్ మెడిసిన్స్ లిస్ట్ లో GP1 డ్రగ్స్ ఫర్ డయాబెటీస్ వెయిట్ లాస్ మే బికమ్ చీపర్. సో హూ బేసికల్గా GP1లో కొన్ని ఎసెన్షియల్ మెడిసిన్స్ యాడ్ చేయడం జరిగింది. సో దానివల్ల టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్, వీటికి కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ సాల్వ్ చేయడానికి ఇవి చీపర్ ప్రైస్లో ప్రజలు వరల్డ్ వైడ్ అందడానికి చాలా ఇంపార్టెంట్. మీకు తెలిసిందే నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ భయంకరంగా పెరిగిపోయినాయి. సో డయాబెటీస్ భయంకరంగా పెరిగింది. అట్ అ వెరీ యంగ్ ఏజ్ పీపుల్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ డయాబెటీస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. సో దానివల్ల డెమోగ్రఫిక్ డివిడెండ్స్ భయంకరంగా వీక్ అయిపోతే లేబర్ ఫోర్స్ తగ్గిపోతుంది. ఇట్లాంటి దారుణమైన పరిస్థితులు ఒక కంట్రీకనే కాదు చాలా కంట్రీస్కి ఎఫెక్ట్ అవుతున్నాయి. సో హూ రిలీజ్ చేసిన డేటాకి ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్, మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఎకనామిక్ డెవలప్మెంట్ విత్ రెస్పెక్ట్ టు హెల్త్ రెండింటికి చాలా ఇంపార్టెంట్. సో ఈ ఆర్టికల్ని మనం ఫస్ట్ ఎనలైజ్ చేయాలంటే ఫస్ట్ దాంట్లో ఉన్న కాన్సెప్ట్లు మనకు తెలియాలి. ఫస్ట్ అసలు బేసిక్ కాన్సెప్ట్ ఏంటి దీంట్లో? ఫస్ట్ కాన్సెప్ట్స్. దీంట్లో ఫస్ట్ మనకు తెలియాల్సిన ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఎసెన్షియల్ మెడిసిన్స్ అంటే ఏంది? ఎసెన్షియల్ మెడిసిన్స్ దీనే ఈఎం అనుకుందాం. అసలు ఈఎంస్ ఏమేమి ఉంటాయి? ఫస్ట్ మామూలుగా ఎసెన్షియల్ మెడిసిన్, బేసిక్ మెడిసిన్స్ మాట. లైక్ ఎగ్జాంపుల్ పారాసిటమాల్, ఇది బేసికల్గా ఫీవర్కి పెయిన్స్కి సరిపోతుంది పారాసిటమాల్. నెక్స్ట్ ఎమాక్సిలిన్, ఎమాక్సిలిన్ బేసికల్గా మనకి ఇన్ఫెక్షన్స్కి వాడతారు, యాంటీబయాటిక్ లాగా పనికొస్తుంది. సో ఇన్ఫెక్షన్స్కి చాలా పనికొస్తుంది. ఇది ఒక ఎసెన్షియల్ మెడిసిన్. నెక్స్ట్ మెట్ఫార్మిన్, ఇది బేసికల్గా డయాబెటీస్ షుగర్ వీటికి బేసికల్గా వాడతారు. ఇవి ఎసెన్షియల్ మెడిసిన్స్ అంటారు బేసిక్. సో ఇవి కాకుండా ఈ ఎసెన్షియల్ మెడిసిన్స్ హూ లిస్ట్లో ఇంకొక 600+ మెడిసిన్స్ ఉన్నాయి. దీంట్లో ఎవ్రీ 2 years దీన్ని అప్డేట్ చేస్తారు అన్నమాట బేసిక్. సో ఇది ఫస్ట్ కాన్సెప్ట్ దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్స్. అయితే నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ దట్ యూ హ్యావ్ టు నో ఈస్, ఇది ఫస్ట్ కాన్సెప్ట్. సెకండ్ కాన్సెప్ట్, అసలు ఈ ఆర్టికల్ బాగా అర్థం చేసుకోవాలంటే GLP-1 అంటే ఏంటి ఫస్ట్ తెలియాలి. GLP-1 అంటే గ్లూకాగాన్, G stands for glucagon like పెప్టైడ్. అంటే ఈ గ్లూకాగన్ లాంటి పెప్టైడ్ని ఆ మెడిసిన్స్లో ఇంక్లూడ్ చేస్తారు బేసికల్గా. అంటే ఈ గ్లూకాగన్ ఏం చేస్తుంది బేసికల్గా మనకి దీంట్లో వచ్చే ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ గ్లూకాగన్ లైక్ పెప్టైడ్ ఏంటిది? ఇట్ ఈస్ అ హార్మోన్. అది వెరీ ఇంపార్టెంట్. హార్మోన్ రిలీజ్ చేసేది అది ఏం చేస్తుంది అంటే బేసికల్గా ఈ పెప్టైడ్స్ బేసికల్గా మనకి ఇన్సులిన్ ప్రొడక్షన్, తిన్న తర్వాత ఇన్సులిన్ ప్రొడక్షన్ చేస్తుంది కదా, ఆ ఇన్సులిన్ మామూలుగా డైజెషన్ అయినప్పుడు ఇన్సులిన్ ఎస్పెషల్లీ ఆఫ్టర్ మీల్స్ రిలీజ్ చేస్తుంది. సో ఆఫ్టర్ ఈటింగ్
తిన్న తర్వాత ఇన్సులిన్ రిలీజ్ చేసేది ఇది బేసికల్గా హార్మోన్, అది రిలీజ్ చేస్తుంది. ఇది ఒక ఫంక్షన్ దాని. సెకండ్ another important function is gastric emptying. Another function ఇది చేసేది. అండ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ని లో చేస్తుంది, తక్కువ చేస్తుంది. సో ఈ GLP-1 పెప్టైడ్ ఏదైతే ఉందో ఈ ఫంక్షన్ చేస్తుంది. సో ఈ ఆర్టికల్ అర్థం చేసుకోవాలంటే మనకు ఫస్ట్ ఈ రెండు కాన్సెప్ట్స్, ఎసెన్షియల్ మెడిసిన్ అంటే ఏంది, GLP అంటే ఏంది, ఇవి తెలియాలి. ఇవి తెలిసిన తర్వాత అప్పుడు మనము ఆర్టికల్లోకి వెళ్ళాలి. సో ఇక్కడ ఎందుకు ఇదంతా మనం డిస్కస్ చేస్తున్నామంటే, WHO ఏం చేసిందంటే, WHO ఏం చేసిందంటే ఈ GP-1 లాంటివి ఎసెన్షియల్ మెడిసిన్స్ లిస్ట్లో యాడ్ చేయడం జరిగింది. EMలో యాడింగ్ ఏం యాడ్ చేసింది, GLP-1 లాంటివి semaglutide next dulaglutide, semaglutide, dulaglutide, liraglutide, third medicine, and one more medicine they have added is trizeptide. ఈ నాలుగిటిని ఈ GLP-1లో ఎసెన్షియల్ మెడిసిన్స్లో యాడ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా GLP-1 టైప్ హార్మోన్స్ అన్నమాట. అంటే ఇవి డయాబెటిక్ పేషెంట్స్ తీసుకున్నప్పుడు, డయాబెటీస్ ఎందుకు వస్తుంది, బేసికల్గా ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గిపోవడం వల్ల. సో ఇన్సులిన్ ప్రొడక్షన్ ఆ హార్మోన్ సరిగా పనిచేయకపోవడం వల్ల వచ్చిన ఇష్యూస్ కాబట్టి ఇవి తీసుకోవడం వల్ల ఒక సెకండరీ హార్మోన్ లాగా పనిచేసి ఒరిజినల్ హార్మోన్ లాగా వితౌట్ ఎఫెక్టింగ్ ద బాడీ పనిచేస్తుంది. సో దే హెల్ప్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ ది ఇన్సులిన్ ఎస్పెషల్లీ ఆఫ్టర్ ఈటింగ్ మీల్స్. ఇది ఎందుకు చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్లీ అంటే, బికాస్ స్టాటిస్టిక్స్ ప్రకారంగా 800 మిలియన్ పీపుల్ త్రూ అవుట్, మిలియన్ అంటే 10 లక్షలు, అంటే 80 కోట్ల మంది టైప్ 2 డయాబెటీస్తో సఫర్ అవుతున్నారు. ఏజ్ గ్రూప్ ఫ్రమ్ 15 to 60 అండ్ ప్లస్. ప్రపంచంలో ఇంతమంది డయాబెటిక్ పేషెంట్స్, కార్డియోవాస్కులర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, అంటే అంతా లింక్డ్, అంతా ఒకటి కొట్టిందంతా అన్ని కొడతాయి. సో ఈ ప్రాబ్లము వరల్డ్ వైడ్ చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది. అండ్ ఇట్ ఈస్ అ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ ఓవరాల్గా అనేది బేసికల్గా చూసుకున్న కాంటెక్స్ట్ అది. అండ్ ఇంకొక మేజర్ ప్రాబ్లం ఈ డయాబెటీస్ అసోసియేట్ అయింది ఒబిసిటీ, అంటే బాగా లావుగా ఉండడం. ఈ రెండు ప్రాబ్లమ్స్ ప్రపంచవ్యాప్తంగా భయంకరంగా, అండ్ దే ఆర్ ఆల్ NCDs. అంటే ఏంటిది, NCD అంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. స్ప్రెడ్ కావు, ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ కావు, కానీ ఓవరాల్గా వర్క్ ఫోర్స్ త్రూఅవుట్ ద వరల్డ్ ఈస్ గెటింగ్ ఎఫెక్టెడ్ బికాస్ ఆఫ్ దిస్. దాని రీజన్స్ మీకు తెలిసిందే, బ్యాడ్ ఫుడ్లు, ప్రాసెస్ ఫుడ్లు, ఇది అది ఓవరాల్గా పడిపోతుంది. సో ఇప్పుడు ఇది ఎసెన్షియల్ లిస్ట్లో యాడ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి, ఈ ఎసెన్షియల్ లిస్ట్లో అడ్వాంటేజ్ ఏంటంటే వీటిని EMs కింద చేయడం వల్ల కాస్ట్ తక్కువ అయిపోతుంది. అంటే లో కాస్ట్కి, చీపర్ ప్రైజెస్కి మనకి ఈ మెడిసిన్స్ తక్కువ కాస్ట్కి దొరికిపోతుంది. సో
సో బేసికల్గా కాస్ట్ తక్కువ అయిపోతుంది, దానివల్ల యాక్సెసిబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే యాక్సెసిబిలిటీ ఎవరికైనా ఈజీగా దొరకచ్చు ఫర్ అ లో కాస్ట్. సో ఇక్కడున్న ఎందుకు దీన్ని యాడ్ చేయాల్సిన అవసరం ఏంటంటే బేసికల్గా ఈ జిఎల్పీస్ ఏవైతే ఉన్నాయో ఎస్పెషల్లీ ఫర్ ఒబిసిటీ కానీ డయాబెటీస్ కానీ ఇవన్నీ కూడా దీస్ వర్ ప్రీవియస్లీ హై కాస్ట్ ఉంటుంటాయి. ఎస్పెషల్లీ semaglutide was very very costly. సో దానివల్ల ఏమైతే హై కాస్ట్ వర్ మేడ్ ఇంటూ లో కాస్ట్స్. దానివల్ల యాక్సెసిబిలిటీ, ఎందుకంటే చూడండి ఇక్కడ 800 million పీపుల్ అక్రాస్ ద గ్లోబ్, ఇండియాలో అయితే చాలా భయంకరంగా ఉంది. సో ఓవర్ ద కౌంటర్ మీకు ఈజీగా ఇట్లాంటి మెడిసిన్స్ దొరికిపోతాయి విత్ లిటిల్ బిట్ ఆఫ్ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్. సో మనకు దొరికిపోతుంది. ఈ లూరాగ్లూటైడ్ ఇవన్నీ కూడా బేసికల్గా మెటబాలిక్ డిస్ఫంక్షన్స్ ఉంటాయి, ఈ మెడిసిన్స్ వాడాలి. సో ఆ మెడిసిన్స్ని బేసికల్గా తక్కువ కాస్ట్కి చేస్తే బాగుంటుందని ఓవరాల్గా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఈ మెడిసిన్స్ని డైరెక్ట్గా తీసుకెళ్ళిపోయి మన ఎసెన్షియల్ మెడిసిన్స్ లిస్ట్లో దిస్ వాస్ ఇంక్లూడెడ్ ఇన్ టు ద ఎసెన్షియల్ మెడిసిన్స్ లిస్ట్. సో ఇప్పుడు పారాసిటమాల్, ఎమాక్సిలిన్, మెటాఫార్మ్ ఎట్లా దొరుకుతున్నాయో ఫ్యూచర్లో ఇవి కూడా ఈజీగా ఓవర్ ద మెడికల్ షాప్స్ దొరుకుతాయి. ఎందుకంటే దిస్ డయాబెటీస్ ఇస్ ఎస్పెషల్ టైప్ 2 డయాబెటీస్ పేషెంట్స్కి మెడిసిన్స్ ఆర్ వెరీ వెరీ కాస్ట్లీ. ఒక ఇన్సులిన్ 4,000 ఉంటుంది ఇంజెక్షబుల్. సో ఫర్ ఎగ్జాంపుల్ సెమాగ్లూటైడ్ ఇవన్నీ ఇంజెక్షబుల్ ఇంజెక్షన్ అనమాట. సో ఆ ఇంజెక్షన్స్, ఆ ఇన్సులిన్ కొనుక్కోవాలంటే కష్టం అవుతుంది. కాబట్టి ఈ మెడిసిన్స్ డైరెక్ట్గా మనకి మెడికల్ షాప్స్లో దొరికిపోతాయి ఫర్ అ వెరీ వెరీ లో కాస్ట్. సో దానివల్ల టైప్ 2 డయాబెటీస్ అండ్ ఒబిసిటీని మేనేజ్ చేయడానికి, వీళ్ళందరినీ ప్రొటెక్ట్ చేసుకోవడానికి, వర్క్ ఫోర్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, డెమోగ్రఫిక్ డివిడెండ్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, నేషనల్ ఇన్కమ్ జీడిపిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి అండ్ ఓవరాల్ హెల్త్ ఆఫ్ ద ఫ్యామిలీ ప్రొటెక్ట్ చేసుకోవడానికి దిస్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్. ఈ టాపిక్లోంచి మీకు బేసికల్గా ఒక మంచి ప్రిలిమ్స్ క్వశ్చన్ బేసిక్ లెవెల్ అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటిది? ఇది ఒక హార్మోన్. సో వాట్ ఆర్ దీస్? These are all GLP-1 type medicines which work like hormones, releasing whatever is necessary, insulin production అన్నిటికీ పనికొస్తుంది. సో ఇది బేసికల్గా ఓవరాల్ ఎనాలిసిస్ ఆఫ్ ది ఆర్టికల్, అది మనం గ్రహించుకోవాలి. సో దీంట్లో ఖచ్చితంగా ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్ గ్యారంటీ. సో ఈ పరంగా చూసుకుంటే దీనికి నోట్స్ నేను ప్రొవైడ్ చేశాను సింపుల్ లూసిడ్గా. ఎసెన్షియల్ మెడిసిన్స్ లిస్ట్, దాని సిగ్నిఫికెన్స్ ఏంటిది, గ్లోబల్ కాంటెక్స్ట్లో ఏంటి పరిస్థితి, ఎక్స్పర్ట్ వ్యూస్ ఏమంటున్నారు. కొంతమంది ఎక్స్పర్ట్స్ ఏమన్నారంటే డ్రగ్స్, లో కాస్ట్ లైఫ్ సేవింగ్ డ్రగ్స్ స్టిల్ అన్అవైలబుల్గా ఉన్నాయి. GLP-1 డ్రగ్స్ స్ట్రాంగ్ రోల్ ఇన్ ఒబిసిటీ మేనేజ్మెంట్కి చాలా యూస్ఫుల్. ఇవన్నీ ఎక్స్పర్ట్స్ చెప్పినవి, ఎక్స్పర్ట్స్ చెప్పిన ఇవి మాట. బట్ యాక్సెస్ బాగుంది, బట్ నాట్ ఫస్ట్ లైన్ డ్రగ్ ఫర్ ఆల్ డయాబెటిక్ పేషెంట్స్కి సరిపోవని కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్పారు. అవుట్ ఆఫ్ ద పాకెట్ బర్డన్ని ఆన్ NCD మెడిసిన్స్ భయంకరంగా తగ్గుతుంది, దీనివల్ల దిస్ అ వెరీ గుడ్ థింగ్ అని చెప్పడం జరుగుతుంది. ఇవి ఎక్స్పర్ట్స్ వ్యూస్. సో ఇట్లాంటి ఆర్టికల్లో మనకు ఒక మంచి ప్రిలిమ్స్ క్వశ్చన్ కానీ మెయిన్స్ క్వశ్చన్ కానీ వచ్చే బ్యూటిఫుల్ ఛాన్స్ ఉంది. మేజర్లో ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ భయంకరంగా ఉంది. సో దాని రెడీ అయితే సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ టుడే ఇస్ ఫారెన్ డ్రగ్ డీలర్స్ మస్ట్ బి ట్రైడ్ అండర్ ఇండియన్ లా. అమిత్ షా గారు చెప్పడం జరిగింది. ఇది వెరీ ఇంపార్టెంట్. డ్రగ్ కార్టెల్స్ని వాళ్ళని బేసికల్గా ఇక్కడ ఇష్యూ ఏంటంటే చాలా మంది ఫారెన్ డ్రగ్ డీలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండియన్ లాని ఎస్కేప్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు ఫారెన్ నేషనల్స్ కాబట్టి లా ఇక్కడ పనిచేయదు. సో అందుకే వాళ్ళు ఎస్కేప్ అయిపోయి ఇక్కడ మార్కెట్ని, ఇక్కడ యూత్ని స్పాయిల్ చేసి అక్కడ డబ్బులు సంపాదించుకొని హ్యాపీగా లగ్జరీ లైఫ్ బతుకుతారు. సో ఇలాంటి నాస్టీ ఫెలోస్ని అమిత్ షా గారు ఏమని చెప్తున్నారంటే ఈయన కొడుకులు అందరినీ తీసుకొచ్చి ఇండియన్ లా ప్రకారంగా జస్టిస్ ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది. దానివల్ల ఇంటర్నేషనల్ కోఆపరేషన్ కావాలి, కంట్రీస్ మధ్య ఎక్స్ట్రాడిషన్ ట్రీటీస్ బాగుండాలి, తర్వాత ఇంటర్నేషనల్ లీగల్ లాస్ని కూడా కంబైన్ చేసుకుంటే బాగుంటుందని ఓవరాల్గా సింపుల్ స్టోరీ లైన్ ఆఫ్ దిస్ ఆర్టికల్. అయితే దీన్ని ఒక UPSC పర్స్పెక్టివ్లో ఏ యాంగిల్స్లో మనం ఆలోచించుకోవాలో ఒకసారి క్లుప్తంగా చూద్దాం. ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇష్యూ ఏంటి. ఫస్ట్ ఇష్యూ ఏంటంటే ఫారెన్ డ్రగ్ డీలర్స్ ఈ బ్యాచ్ని ఇండియన్ లా
ప్రకారంగా ఇండియన్ కోడ్స్లో పనిష్మెంట్స్ ఇవ్వాలి. ఇది కోర్ ఇష్యూ. ఇండియన్ లా ప్రకారంగా వీళ్ళకి పనిష్మెంట్స్ ఇవ్వాలి. అయితే దీనికి మనకి ఎవరెవరు కావాలి, ఇలాంటి పని చేయాలంటే హూ ఆర్ రిక్వైర్డ్. సో ఇలాంటివి అనుకోవాలంటే మనకు బేసికల్గా ఏం చేయాలి, మనకి వీళ్ళని డిటెక్ట్ చేయాలి, ప్లస్ వీళ్ళ మీద ఇన్ఫర్మేషన్ కావాలి, అంటే ఇంటెలిజెన్స్ కావాలి. వీళ్ళకి ఇన్ఫర్మేషన్, ఈ రెండు మనకి చాలా చాలా అవసరం. డిటెక్ట్ అండ్ ఇంటెలిజెన్స్ ఫ్రేమ్వర్క్, ఇది ఎవరెవరు చేయాలి, ఎవరెవరు హెల్ప్ తీసుకోవాలి. దీంట్లో కొత్త మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అంటే NCORD, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నేషనల్ నార్కోటిక్స్ కోఆర్డినేషన్ పోర్టల్. నేషనల్ నార్కోటిక్స్ కోఆర్డినేషన్ పోర్టల్, ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, ఇది మనకి బేసికల్గా సెంటర్ వైజ్ స్టేట్ వైజ్ పోర్టల్స్ ఉన్నాయి, వీటిని వాడుకోవాలి. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, ఇది కాకుండా ANTF యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్, ఈ బాడీతో మనకు పని ఉంటుంది. నెక్స్ట్, వీళ్ళతో కాకుండా మనకి ఇంటర్పోల్ వాళ్ళతో కూడా పని ఉంటుంది. దిస్ యాంటీ నార్కోటిక్స్ ఆర్గనైజేషన్ ఇస్ వెరీ సిమిలర్ టు DIE, డ్రగ్ అడ్మినిస్ట్రేటివ్. DIE అని US లో వాడతారు. సో వాళ్ళు మొత్తం అంతా నార్కోటిక్స్ సెక్యూరిటీస్ అంతా వాళ్ళు చూసుకుంటున్నారు. సో ఈ ANTF ఇంటర్పోల్, వీళ్ళందరితో మనకి ఇంటెలిజెన్స్ షేరింగ్, మనకి వీళ్ళందరూ కావాలి బేసికల్గా టు డిటెక్ట్ అండ్ ఐడెంటిఫై హూ ఆర్ దోస్ నాస్టీ ఫెలోస్ హూ ఆర్ డూయింగ్ థింగ్స్. సో వీటి వల్ల అడ్వాంటేజ్ అంటే ఇంటెలిజెన్స్లో మనకి బేసికల్గా వాళ్ళ ప్యాటర్న్స్ ఏంటిది, వాళ్ళు వాడే ప్రోడక్ట్స్ ఏంటిది, ఫండింగ్ ఎవరు చేస్తున్నారు, వాళ్ళ నెట్వర్క్ ఎట్లా ఉంది, పార్టిసిపెంట్స్ ఎవరు, అంటే విచ్ కంట్రీస్ ఆర్ పార్టిసిపేటింగ్. ఓకే, ప్రొడక్షన్ సెంటర్స్ ఎక్కడున్నాయి, వాళ్ళ ల్యాబ్స్ ఎక్కడున్నాయి, అన్నీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ షేరింగ్లో మనకి క్లియర్గా క్లుప్తంగా వాళ్ళు హెల్ప్ చేస్తారు అన్నమాట బేసికల్గా. ఎందుకంటే కామన్ పీపుల్ వెళ్ళి ఇవన్నీ అనుకోవడం కష్టం. గ్రౌండ్ జర్నలిస్ట్స్, యాంటీ టాస్క్ ఫోర్స్, పోలీస్ ఇన్ఫర్మేషన్లు, వాళ్ళ ఇన్ఫార్మెంట్స్, స్పైస్ అందరు ఉంటారు. వీళ్ళందరూ కలిసి ఈ ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి కంట్రీలో ఉంటుంది కాబట్టి వీళ్ళ మధ్యన దేర్ షుడ్ బి అ కంబైన్డ్ కోఆర్డినేషన్ ఆఫ్ ఆల్ దీస్ ఏజెన్సీస్ విచ్ షుడ్ మేక్ ద హోల్ థింగ్ స్ట్రాంగర్. అది బేసికల్గా. సో వీళ్ళు ఏమంటున్నారంటే ఈ ల్యాబ్స్, ఈ ప్రొడక్ట్స్ ఇవన్నీ తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, కనుక్కుంటారు. కనుక్కున్న తర్వాత ఊరుకుంటే సరిపోదు కదా, వీళ్ళందరినీ కూడా మన ఏజెన్సీస్ లైక్ ఇండియన్ ఏజెన్సీస్ లైక్ CBI వాళ్ళు, ఓకే, లైక్ CBI, NCB నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వాళ్ళు, CBI, NCB, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, ఓకే, హోమ్ అఫైర్స్ వాళ్ళు కూడా సమ్ టైమ్స్, వీళ్ళందరూ కలిసి ఆల్ దీస్ బై వీళ్ళు ఏం చేయాలంటే ఒక జాయింట్ ఇన్వెస్టిగేటివ్ ప్లాట్ఫామ్, జాయింట్ ఇన్వెస్టిగేషన్ చేసి ఎవిడెన్స్ చేసి కేస్ ఫామ్ చేయాలి. సో ఇలా CBI, NCB వీళ్ళందరూ కలిసి కేస్ ఫామ్ చేసి ఫైనల్గా, ఓకే, ఇది కాకుండా వీళ్ళందరూ కూడా గ్రౌండ్ ఆపరేషన్, గ్రౌండ్ ఆప్స్ అంటారు. అంటే
ఆన్ ల్యాండ్, ఆన్ వాటర్ అండ్ సీ, ఎక్కడైతే ఇవి ఉన్నాయో ఈ ల్యాబ్స్, ఈ ప్రొడక్షన్ సెంటర్స్, ఈ ప్యాటర్న్స్ ఇవన్నిటిని బ్రేక్ చేయడం, డిస్ట్రాయ్ చేయడం చేసుకుంటే దట్ ఈస్ వన్ ఫీల్డ్ వర్క్ దే కెన్ డూ. అది కాకుండా దాని మీద క్రియేటివ్ ఎవిడెన్స్ తీసుకుని ఒక కేసు కూడా ఫామ్ చేసుకుంటే కంప్లీట్ ఎవిడెన్స్ బేస్డ్ కేస్ మన దగ్గర ఉంటుంది. అండ్ మనము దీన్ని చేసుకోవాలంటే మనకి ఇవన్నీ చేసి ఈ ల్యాబ్స్లో అన్నిటి కూడా మనం ఏం చేసుకోవాలంటే ఈ గ్రౌండ్ ఆప్స్లో టెస్టింగ్, ఫారెన్ టెస్టింగ్ ల్యాబ్స్ లేదా ఇండిజినస్ టెస్టింగ్ ల్యాబ్స్ వీటికి పెట్టుకుని ఎవిడెన్స్ గ్యాదర్ చేసి రెడీగా పెట్టుకుని వెన్ టైమ్ కమ్స్ యూ హ్యావ్ టు స్ట్రైక్. ఒకేసారి ఈ ఫారెన్ డ్రగ్ డీలర్స్ ఎవరైనా దొరకంగానే మనం ఏం చేయాలి, నెక్స్ట్ పాయింట్. సో ఇవన్నీ చేస్తారు, బాగానే ఉంది, అంతా బాగానే ఉంది, ఎవిడెన్స్ అంతా రెడీగానే ఉంది. నెక్స్ట్ స్టేజ్ ఏంటి, అసలు టాపిక్ ఏంటిది? వీళ్ళని ఇండియన్ లా ప్రకారంగా పనిచేయాలి కదా, పనిచేయడానికి మరి ప్రాసిక్యూటర్స్, అడ్వకేట్స్ వీళ్ళందరూ కావాలి కదా. సో వీళ్ళందరినీ ఏం చేయాలంటే బేసికల్గా వీళ్ళందరినీ మన ఎన్సిబి, సిబిఐ వీళ్ళలో ఉన్న ప్రాసిక్యూటర్స్ పెట్టుకుని వీళ్ళని పట్టుకుని వీళ్ళని ఇండియన్ లా ప్రకారంగా ప్రాసిక్యూట్ చేసుకోవడానికి కావాల్సిన ఇంకోటి మేజర్ ప్రాసిక్యూటర్స్ వీళ్ళని ప్రాసిక్యూట్ చేస్తారు. కానీ అప్పుడప్పుడు ఏమంటే ఎవిడెన్స్ బికమ్స్ అ బిగ్ ప్రాబ్లమ్. సో ఇక్కడ ఏమంటున్నారు అంటే డిజిటల్ ఎవిడెన్స్ అకార్డింగ్ టు ద ఎవిడెన్స్ యాక్ట్ వీటిని కన్ఫర్మ్ చేసుకోవాలన్నమాట. సో ఫారెన్ లో ఉన్నా సరే మనకి డిజిటల్ ఎవిడెన్స్ షుడ్ ఆల్సో వర్క్ యాజ్ అ వెరీ గుడ్ ఎవిడెన్స్ టు ప్రూవ్ దట్ దీస్ పీపుల్ హ్యావ్ డన్ సో మచ్ నాన్ సెన్స్ అని క్లియర్గా చెప్తడం జరుగుతుంది. కానీ ఇలాంటివన్నీ జరగాలంటే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఎక్కడ వస్తుందంటే, నొప్పులు ఎక్కడ వస్తాయంటే ఫారెన్ రిలేషన్స్లో భయంకరంగా నొప్పులు విల్ స్టార్ట్ విత్ ఎక్స్ట్రాడిషన్ ట్రీటీస్. అంటే ఈ డ్రగ్ చేసేవాడు ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్లో దాక్కున్నాడు, ఓకే, ఇండియాలో సప్లై చేస్తున్నాడు, వాడి మీద ఫుల్ ఎవిడెన్స్ ఉంది, ఓకే. కానీ యుఎస్ వాడిని పట్టించి ఇండియా పంపించాలంటే ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ సైన్ చేసి ఉండాలి ఇండియాకి, యుఎస్కి. అప్పుడు ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ బేసిస్గా మనం కూడా కమాండ్ చేయొచ్చు, అరే దట్ ద దొంగన డుడుష్ ఇస్ దేర్, యూ హ్యావ్ టు బ్రింగ్ హిమ్ హియర్, దేర్ఫోర్ వీ రిక్వైర్ యువర్ పర్మిషన్ టు సెండ్ హిమ్ హియర్. సో దట్ ఈస్ కాల్డ్ ఎక్స్ట్రాడిషన్ ట్రీటీస్. సో ఎప్పుడైతే ఎక్స్ట్రాడిషన్ ట్రీటీలో ఉండాలి చేసినప్పుడు ఏమవుతుందంటే అట్లాంటి ఫారెన్ డ్రగ్ డీలర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని ఇండియన్ లా ప్రకారంగా తీసుకొచ్చుకుని చాలా చేసుకోవాలంటే సో మనకు తెలిసిందే ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ ఒకటి. దీంట్లోకి వచ్చే ఏంటంటే ఇవన్నీ పైసల గురించే కదా, అంటే మనీ లాండరింగ్ చేస్తుంది ఎక్కడికి వచ్చాడ. సో పిఎంఎల్ఏ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కూడా మనము ఈ మనం చాలా జాగ్రత్తగా కాపాడుకుని ప్రాసిక్యూటర్స్కి వీళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటే ఎక్స్ట్రాడిషన్ ట్రీటీస్ మంచిగా సైన్ చేసుకుంటే బాగుంటుంది. అప్పుడు ఫారెన్ డ్రగ్ డీలర్స్ని కూడా ఇండియాలో మనము ఇండియన్ లాస్ ప్రకారంగా పనిష్ చేస్తే డ్రగ్ డీలర్స్ సప్లై ఇక్కడ లా స్ట్రిక్ట్గా ఉందంటే అక్కడ డీలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ మార్కెట్ చేసి మన యూత్ని, చిల్డ్రన్ని స్పాయిల్ చేయకుండా ఉండి బాగుంటుంది. దట్ ఈస్ ఓవరాల్ అనాలిసిస్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ ఆర్టికల్. అయితే దీంట్లో మనకి కావాల్సిన ఇంకొక యాంగిల్ ఏంటంటే వీళ్ళందరినీ మనం ట్రైన్ చేసుకోవాలి కదా, ఏఎన్టీఎఫ్ వాళ్ళని, ఎన్క్వాడ్ వాళ్ళని, వీళ్ళందరినీ కూడా ట్రైనింగ్, సో స్పెషల్ ట్రైనింగ్ ఫీచర్స్ ఇచ్చేసి, సో ల్యాబ్స్ ఎట్లా డిస్ట్రాయ్ చేయాలి, స్పై వర్క్ ఎట్లా చేయాలి వితౌట్ లాస్ ఆఫ్ లైఫ్, ఇవన్నీ కూడా స్పెషల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇచ్చుకుని ఓవరాల్గా మనం చేసుకుంటే ఈ డ్రగ్ ట్రాఫికింగ్ ప్రాబ్లమ్స్ కంప్లీట్గా రెడ్యూస్ అయ్యి ఒక డ్రగ్ ఫ్రీ కంట్రీ లాగా ఇండియా అయిపోతుంది. ఇప్పటికే మీకు తెలుసు లాటిన్ అమెరికన్ కంట్రీస్, ఆఫ్రికన్ కంట్రీస్, యుఎస్, యూకే అన్నింటిలో ఎంత డ్రగ్ మాఫియా జరుగుతుంది, ఎంతమంది ప్రాణాలు వేస్ట్ చేసుకుంటారో మీకు తెలిసిన విషయమే. సో ఇక అర్బన్ సిటీస్ అయితే చెప్పొద్దు, చాలా సిటీస్లో ఎంత దారుణంగా ఉందంటే కొకైన్ ట్రాఫికింగ్, స్నేక్ బైట్, కొత్తగా స్టాంపులను వస్తున్నాయి, ఆ స్టాంప్ నోట్లు వేసుకుంటే హైకి వెళ్ళిపోతారు.
ఇక గోవా ఇట్లాంటి ప్లేస్లో మనం చెప్పొద్దు. అట్లనే మయామి, అక్కడ ఎంత దరిద్రం. ఇట్లాంటి డేంజరస్ జోన్స్ను ఫస్ట్ మనం స్ట్రిక్ట్ లా తీసుకొస్తే, ఇవన్నీ కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ చేసుకుంటే, ఇట్లాంటి నాస్టీ డ్రగ్ డీలర్స్, ఫారెన్ డ్రగ్ డీలర్స్ అందరినీ కూడా ఇండియాలో వచ్చి పనిష్ చేస్తే, ఇండియాలో మార్కెట్ చేయాలంటే ఫస్ట్ భయపడతారు డ్రగ్ డీలర్స్. సో ఆబ్వియస్గా డ్రగ్ మార్కెట్ తగ్గిపోతుంది, ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ చిల్డ్రన్ తగ్గిపోతుంది, అండ్ ఫైనల్లీ ఓవరాల్గా ఒక డ్రగ్ ఫ్రీ స్టేట్ మనకి తొందరగా దొరుకుతుంది. సో ఇది అమిత్ షా గారు చెప్పిన అనాలిసిస్ ఆఫ్ దిస్ ఆర్టికల్. సో దీంట్లో నోట్స్ కూడా ఇచ్చాను మీకు. సింపుల్ నోట్స్, ఎక్కువ పెద్దగా లేదు, స్టాటిస్టిక్స్ ఎక్కువ. కాంటెక్స్ట్ ఏంటిది, కాంటెక్స్ట్, ఫంక్షనల్ ఇంపాక్ట్స్ ఏమేమి ఉన్నాయి, ఎన్కాడ్ స్ట్రక్చర్, ఇది వెరీ ఇంపార్టెంట్. దీంట్లో ప్రిలిమ్స్ క్వశ్చన్ ఎక్కడ అంటే, ఈ ఎన్కాడ్ ఏ మినిస్ట్రీ కింద వస్తుంది? యూనియన్ హోమ్ సెక్రటరీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. ఫంక్షన్ యుఎస్ఏ, సిమిలర్ టు యుఎస్ఏ. దీని ఎగ్జిక్యూట్ ఎవరు చేస్తారు? డైరెక్టర్ జనరల్, ఎన్సిపి హెడ్, యూరోపోల్ డ్రగ్ యూనిట్ లాగా సిమిలర్ టు ఇట్. నెక్స్ట్ స్టేట్ ఎన్కాడ్, స్టేట్ చీఫ్ సెక్రటరీ చూసుకుంటాడు, స్టేట్ డ్రగ్ ఆఫీసర్స్ ఆస్ట్రేలియాలో ఉన్నట్టు. డిస్ట్రిక్ట్ ఎన్కాడ్, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ చూసుకుంటాడు, సిమిలర్ టు మున్సిపల్ యాంటీకోడ్స్ మెక్సికోలా. సో ఇవి గ్లోబల్ ప్యారల్స్. సో ఇట్లాంటిది ఎన్కాడ్ని ఒక 4 స్టేట్ జోన్ లాగా చేసుకుంటే చాలా బాగుంటుంది. సో అలా దీని మీద ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్ ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. లేదా డ్రగ్ మాఫియా మీద ఏమైనా వచ్చినప్పుడు ఎస్ఏ వచ్చినప్పుడు యూ కెన్ గివ్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ టుడే ఇస్ చైనా ఆస్క్డ్ US, Japan టు రోల్ బ్యాక్ టైఫాన్ మిసైల్ సిస్టమ్. ఈ టైఫాన్ మిసైల్ సిస్టమ్ బేసికల్గా, ఈ మిసైల్ సిస్టమ్ బేసికల్గా ట్రక్స్ మీద కానీ, ట్రైన్స్ మీద కానీ, ఫ్లైట్స్ మీద కానీ ఎక్కడైనా తీసుకెళ్ళొచ్చేవి. ఈ మిసైల్స్ బేసికల్గా ఈ మిసైల్ సిస్టమ్ని వెరీ ఇంపార్టెంట్. దీని రేంజ్ బేసికల్గా అప్ టు 500 to 1800 కిలోమీటర్స్ రేంజ్ సిస్టమ్. ఎక్కడ పెట్టాలో దాన్ని బట్టి. అసలు ఈ టాపిక్ ఎందుకు వచ్చింది? బేసికల్గా రీసెంట్గా US, Japan డ్రిల్ జరిగినాయి. ఓకే, డ్రాగన్ రెజల్యూట్ డ్రిల్స్ అని, అంటే బేసికల్గా చైనాని టక్కరియడానికి. సో చైనా వాళ్ళు ఆబ్వియస్గా నో అంటారు కదా. సో ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఫస్ట్ టైం ఈ టైఫాన్ మిసైల్ సిస్టమ్ విచ్ ఈస్ అ మిడ్ రేంజ్ మిసైల్ సిస్టమ్, ఇది US వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు. ఇది జపాన్లో కనపడింది ఫస్ట్ టైం ఇన్ ద రెజల్యూట్ డ్రిల్స్. ఓకే, ఈ డ్రాగన్ రెజల్యూట్ డ్రిల్స్లో ఇది జపాన్లో ఫస్ట్ టైం షోకేస్ చేయడం జరిగింది. ఎక్కడ వాడలేదు కానీ షోకేస్ చేశారు. షోకేస్ చేయగానే ఆబ్వియస్గా చైనా వాళ్ళకి నచ్చదు, ఎందుకంటే కరెక్ట్గా చైనీస్ యాంగిల్లో పెట్టారన్నమాట బేసికల్గా. దాంతో చైనా వాళ్ళు అరే మీరు చాలా టూ మచ్ చేస్తున్నారు అబ్బాయి అని చెప్పి వాళ్ళు ఫీల్ అయింది. సో దీంట్లో మనకి అడ్వాంటేజెస్ కొన్ని ఉన్నాయి. సో ఏంటో ఒక్కసారి క్విక్గా ఈ ఆర్టికల్ ఎంత అనాలిసిస్ చేద్దాం, ఒకసారి చూద్దాం. ఫస్ట్ దీంట్లో మనకి మేజర్ ఫ్యాక్టర్స్ ఏంటంటే, మనం చూసుకోవాల్సింది రెజల్యూట్ డ్రాగన్ డ్రిల్స్. డ్రాగన్ అంటే ఏంటిది? బేసికల్గా చైనా వాళ్ళే కదా ఇండైరెక్ట్గా. సో ఈ రెజల్యూట్ డ్రాగన్ డ్రిల్స్ ఎవరెవరి మధ్యన? US, జపాన్ మధ్యన ఉంటుంది. ఇది మొన్న సెప్టెంబర్లో జరిగింది. ఇక్కడ వాళ్ళు ఏం చేశారు? ఫస్ట్ టైం టైఫాన్ మిజైల్ సిస్టమ్ని అక్కడ డిప్లాయ్ చేశారు, అంటే పెట్టారు, షోకేస్ చేశారు. సో ఆబ్వియస్లీ చైనా ఈస్ నాట్ హ్యాపీ విత్ దిస్ డెసిషన్. ఇది US, జపాన్ కలిసి చైనాని కౌంటర్ ఇయడానికి ఇచ్చిన స్ట్రాటజీ డిఫెన్స్ పరంగా. సో ఈ టైఫాన్ మిసైల్లో దానికి ఉన్న ఫీచర్స్ బేసికల్గా కొంచెం ఇంపార్టెంట్. ఇట్ ఈస్ అ మిడ్ రేంజ్ మిసైల్, 500 to 1800 కిలోమీటర్ స్ట్రెచ్లో కొడుతుంది. ఇది ట్రక్స్, రోడ్స్ అన్నిటి మీద కూడా తీసుకెళ్ళి వేసి పడేచ్చు ఆ మిసైల్. సో అది రేంజ్ దాంది. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే సో ఇట్లాంటి డ్రిల్స్ వల్ల ఏమవుతుందంటే, బేసికల్గా US, జపాన్ వర్సెస్ చైనా, దీనివల్ల ఏమవుతుంది? ఆర్మ్స్ రేస్. నువ్వు అది పెడితే నేను ఇది పెడతా. తర్వాత టెన్షన్స్ ఎక్కడ?
ఇండో పెసిఫిక్ రీజియన్లో భయంకరంగా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇట్లాంటిది ఓవరాల్గా వరల్డ్ ఆర్డర్కి చాలా మంచిది కాదు. మళ్ళీ మల్టీపోలారిటీ లెవెల్స్ పెరిగిపోతాయి. దానివల్ల ఏవైతే ఇంటర్నేషనల్ ట్రీటీస్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఏం పాటించట్లేదు అని కంప్లైంట్స్ వస్తాయి. ఓకే, వస్తే వచ్చి అయితే ఇండియాకి ఏంటి అడ్వాంటేజ్? ఇండియాకి మనకి బేసికల్గా ఒక విధంగా చూసుకుంటే క్వాడ్ డిప్లొమసీ మనకి సూపర్గా పనిచేస్తుంది ఇక్కడ. సో ఈ చైనా రైజింగ్ పవర్కి మనము కొంచెం చేయొచ్చు. క్వాడ్ పరంగా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, అండ్ ఎస్పెషల్లీ ఈ ఇండో పెసిఫిక్ రీజన్లో క్వాడ్ ప్రెజెన్స్ మనకు కనపడుతుంది. దాని తర్వాత మెరిటైమ్ సెక్యూరిటీ విత్ రెస్పెక్ట్ టు చైనా, మెరిటైమ్ సెక్యూరిటీ యాంగిల్లో కూడా దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అండ్ ఇండో పెసిఫిక్ డామినెన్స్లో ఇండియా ఈజ్ ఆల్సో ప్లేయింగ్ అ రోల్ టు కౌంటర్ చైనా అని కూడా యాడ్ అవుతుంది. దానివల్ల గ్లోబల్గా ఇండియా ఇమేజ్ కూడా పెరుగుతుంది. సో దిస్ ఇస్ ద బేసిక్ క్రక్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. సో టైఫాన్ మిసైల్ మీద కొన్ని డీటెయిల్స్ ఒక ఫిలిమ్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో దీని నోట్స్ కూడా ప్రొవైడ్ చేశాను. దాని బ్యాక్గ్రౌండ్ ఏంటిది, డిఫెన్స్ యాంగిల్, ఇది టైఫాన్ సిస్టమ్. బేసికల్గా ఏమవుతుందంటే ఇండియా, యుఎస్, జపాన్ వర్సెస్ చైనా, నార్త్ కొరియా, ఇది అవుతుందన్నమాట. సో యుఎస్ జపాన్ వర్సెస్, సో ఇదొక బ్లాక్, ఇదొక బ్లాక్. ఈ రెండు బ్లాక్స్ మధ్యన ఘర్షణలు ఎప్పుడైనా జరగచ్చు. రెండు కూడా రోగ్ కంట్రీస్ లాగా ట్రీట్ చేసుకోవాలి. యుఎస్ జపాన్ ప్రస్తుతానికి యుఎస్ పెద్ద ఇది లేకపోయినా సరే, దట్ ఈస్ ద హోల్ యాంగిల్. జియో స్ట్రాటజికల్ యాంగిల్ చూసుకుంటే చైనా యాజ్ ఇండో పెసిఫిక్ ఎన్సర్కిల్మెంట్, చూడండి బీఆర్ఐ ఇనిషియేటివ్ని బ్రేక్ చేయడానికి. సో దీనివల్ల మేజర్గా ఎఫెక్ట్ అయ్యే స్ట్రైట్ ఏంటంటే తైవాన్ స్ట్రైట్ ఒకటి, సౌత్ చైనా సీ బ్యాలెన్స్ మధ్యన ఇది ఒక ఇష్యూ అయిపోతుంది. సో దీన్ని బట్టి ఇంకోటి కూడా చెప్పొచ్చు, జపాన్ ఇండియా క్లోజ్ అవుతుంది కానీ యుఎస్ అలయన్స్ కూడా ఎక్కడ తగ్గించుకోవట్లేదు అది. సో దానివల్ల ఎకనామిక్ యాంగిల్ చూసుకుంటే లోకల్ ఇండస్ట్రీకి జపాన్కి చాలా బాగుంటుంది. చైనీస్ ట్రేడ్ ఎకనామిక్ రిటాలియేషన్ భయంకరంగా దెబ్బతింటుంది. సప్లై చైన్ స్టెబిలిటీ ఇన్ ఏషియా మే బి హిట్, వీటి వచ్చి వచ్చిన ఎకనామిక్ ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ దిస్, ఎందుకంటే ఇవన్నీ ఇంటర్లింక్డ్ స్టేట్స్ కాబట్టి. సో ఇండియన్ ఇంపాక్ట్స్ ఏంటి? క్వాడ్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ మంచిది, ట్రైలేటరల్ డిఫెన్స్ టెక్ మనకు వస్తుంది. చైనా మే హార్డ్ అండ్ స్ట్రెంగ్స్ అలాంగ్ ఎల్ఏసి, దీనివల్ల ఎల్ఏసి దగ్గర మనకు ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంది. సో ఎకనామిక్ ఎక్స్పోజర్ ఇఫ్ రీజనల్ ట్రేడ్స్ ఆర్ డిస్టర్బ్. సో డిప్లొమాటిక్ నీడ్ టు బ్యాలెన్స్ క్వాడ్ అండ్ చైనా, డిప్లొమాటిక్ చూసుకుంటే సరిపోతుంది. సో టైఫాన్ వాళ్ళే పెట్టడం కాదు, వీళ్ళు కూడా వేరే మిజైల్ పెట్టడానికి రెడీగా ఉంటారు. సో అదొక ఇష్యూ అవుతుంది. ఇండియా ఎక్కడైతే ఓవర్గా పార్టిసిపేట్ చేస్తే ఎల్ఏసి దగ్గర లొల్లి తీసుకొస్తారు వాళ్ళు. సో ఆ యాంగిల్ మనం గుర్తు పెట్టుకుంటే more than sufficient for this particular topic. Next important topic, after a long time again this Waqf topic has come. Supreme Court finds amended Waqf law paved with good intentions but pockmarked with arbitrariness. Arbitrariness ante meaning ఏంటంటే నాట్ షూర్, పక్కా కాదు, సో కొంచెం ఇటు అటు ఉంది అని ఓవరాల్గా సుప్రీం కోర్ట్ ఇట్ సెల్ఫ్ సెడ్. సో ఈ ఆర్టికల్ని డిఫరెంట్ యాంగిల్స్లో మనం అబ్జర్వ్ చేసుకోవాలి యూపీఎస్సీ పరంగా. సో ఏ యాంగిల్స్ను మనం అబ్జర్వ్ చేసుకోవాలి అనేది ఒక క్విక్ అనాలిసిస్ కొడదాం. సో ఫస్ట్ మనకి ఈ ఆర్టికల్ బేసికల్గా వక్ఫ్ ప్రాపర్టీ ఇష్యూస్ మీద బాగా దెబ్బతింటుంది. సో మన వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ 2025, సో ఫస్ట్ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ 2025, this is the first angle that we have to first understand this. దీంట్లో ఏంటి, వాట్ ఈస్ ఇష్యూ? దీంట్లో మనకి బోన్ ఆఫ్ కంటెన్షన్ దేని మీద వచ్చినాయి? సెక్షన్స్ 3C2, 3C3 ఈ రెండింటి మీద బోన్ ఆఫ్ కంటెన్షన్. ఇది వీటి మీద ఛాలెంజెస్ చేశారు ఈ సెక్షన్స్ మీద. ఫస్ట్ మనకు ఆ సెక్షన్స్ తెలవాలి. ఓకే, అసలు ఇది ఎందుకు తీసుకొచ్చారు ఈ లాని? రెగ్యులేషన్ ఆన్ వక్ఫ్ ప్రాపర్టీ. రెగ్యులేషన్ ఆన్ వక్ఫ్ ప్రాపర్టీ మీద తీసుకురావడం జరిగింది. కానీ ఇది కాన్స్టిట్యూషనల్ రైట్స్ అండ్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా
ఈ రెండింటిని ఈ ఆర్టికల్స్ ఛాలెంజ్ చేస్తున్నాయి. అది ఫస్ట్ ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్ అర్థం చేసుకోవడం మేజర్ పాయింట్. సో దీంట్లో ఏ ఆర్టికల్ దేనికి పనికొస్తుంది అనేది వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఈ సెక్షన్ 3C2లో ఏంటిది, సెక్షన్ 3C3లో ఏంటిదో అనేది చాలా ఇంపార్టెంట్. సెక్షన్ 3C2 ఏం చెప్తుంది బేసికల్గా, ఇచ్చిన ప్రాపర్టీ ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఒక ప్రాపర్టీని ఫ్రీజ్ చేయొచ్చు, సేయింగ్ దట్ దిస్ వక్ఫ్ ప్రాపర్టీ ఈజ్ నాట్ వక్ఫ్ ప్రాపర్టీ బట్ ఇట్ ఈస్ గవర్నమెంట్ ప్రాపర్టీ. ఇది బేసికల్గా సెక్షన్ 3C2లో గవర్నమెంట్ ఆఫీసర్ ఎవరైతే దానికి సంబంధించిన ఆఫీసర్ కెన్ కమ్ అండ్ సే ఈ ప్రాపర్టీ వర్క్ ప్రాపర్టీ కాదు, ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ అని ఆ వర్క్ ప్రాపర్టీని కంప్లీట్గా ఫ్రీజ్ చేసే పరిస్థితి. సో ఇది పెద్ద ఆర్బిట్రరీనెస్ క్రియేట్ చేస్తుంది. సో హౌ ఇస్ దిస్ క్రియేటింగ్? బేసికల్గా ఇక్కడ నో నోటీస్ రిక్వైర్డ్, నోటీస్ ఇవ్వాల్సిన లేకుండా డైరెక్ట్గా వచ్చి ఒక ప్రాపర్టీ ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ రబై ఇది మీ వర్క్ ప్రాపర్టీ కాదు అని బేసికల్గా చెప్పడం జరుగుతుంది. సో ఈ నోటీస్ ఎవరికి ఇవ్వాలి? బేసికల్గా ఆ వర్క్ మేనేజర్ ఉంటాడు కదా, వాళ్ళని ముఠావాలి అంటారు. ఈ నోటీస్ వీళ్ళకి పంపించాల్సిన అవసరం లేదు, చేయకుండానే ద గవర్నమెంట్ ఆఫీసర్ కెన్ కమ్ అండ్ డూ వాట్ ఎవర్ దే రిక్వైర్. దిస్ ఈస్ 3C సెక్షన్ 2. ఇది బేసికల్గా వచ్చిన ఫస్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటిది? సెక్షన్ 3C3. దీంట్లో వచ్చే ప్రాబ్లం ఏంటిది? బేసికల్గా దిస్ సమ్ గవర్నమెంట్ ఆఫీసర్ విల్ కమ్ అండ్ డిసైడ్ ఇస్ ఇట్ వర్క్ ప్రాపర్టీ ఆర్ గవర్నమెంట్ ప్రాపర్టీ. ఓకే, బాగా వెరీ నైస్. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటిది? టైమ్ లైన్ నాట్ ఫిక్స్డ్. అంటే ఎంత కాలం అయినా తీసుకోవచ్చు ఒక ప్రాపర్టీ కాదా అనేదానికి. సో దాని మీద వచ్చే ప్రోడక్ట్స్, దాని మీద వచ్చే బిజినెస్, దాని మీద వచ్చే ఏదన్నా సరే వాట్ ఎవర్ రీజన్ దట్ వర్క్ ప్రాపర్టీ ఈజ్ ఇంపార్టెంట్, ఆ ఇంపార్టెన్స్ అంతా కూడా ఆ పర్టికులర్ కమ్యూనిటీకి ఎగిరిపోతుంది. ఇది కాకుండా 3C4 దీంట్లో ఏంటంటే స్టేట్ హ్యాస్ ద రైట్ టు డిసైడ్ ఎంట్రీ ఆర్ రిమూవల్ ఆఫ్ వక్ఫ్ ప్రాపర్టీ. సో దీనివల్ల ఏమవుతుంది? ఎంట్రీలో వక్ఫ్ ప్రాపర్టీ ఒక పర్టికులర్ ల్యాండ్ ఉంది, అది వక్ఫ్ అని వాళ్ళు చేస్తున్నారు. స్టేట్కి దానికి ఎవిడెన్స్ వాట్ ఎవర్ ఇస్ దేర్, పొలిటికల్ రీజన్స్ ఏదైనా కానీ ఆ వక్ఫ్ ప్రాపర్టీని ఎంట్రీ లిస్ట్లో అసలు పెట్టరు, లిస్ట్లో వేయకుండా తీసేస్తారు. ఆ రైట్ స్టేట్కి ఉంటుంది. దట్ ఈస్ అకార్డింగ్ టు సెక్షన్ 3C4. సో ఈ 3C2, 3C3, 3C4 వల్ల ఇది ప్రాబ్లం అవుతుంది. దానివల్ల ఈ మూడు కూడా బేసికల్గా అన్కాన్స్టిట్యూషనల్ అని సుప్రీంకోర్టు ఇంకా డిసైడ్ చేయలేదు. బట్ ఇంటెన్షన్ ఇస్ గుడ్, బట్ ఇవి వెరీ వెరీ ఆర్బిటరీగా ఉన్నాయి, అన్కాన్స్టిట్యూషన్గా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ నో నోటీస్, ఇక్కడేమో నాట్ ఫిక్స్డ్, ఇదేమో రైట్ వీళ్ళ చేతిలో, స్టేట్ చేతిలో ఉంటుంది. ఇది రైట్ ఇష్యూ, ఇదేమో టైమ్ లైన్ ఇష్యూ, ఇదేమో నో నోటీస్ ఇష్యూ. ఈ మూడు ఇష్యూస్ ఉన్నాయి. దేర్ఫోర్ ఇవి డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాని చేయట్లేదు. ఫైనల్గా ఈ డ్యూ ప్రాసెస్ని ఫాలో కావట్లేదు, కొంచెం అన్కాన్స్టిట్యూషనల్గా ఉన్నాయని ఫీల్ అవుతున్నారు. దీనివల్ల రివోక్ అయ్యే ఆర్టికల్స్
ఏమేమి ఉన్నాయి. ఫస్ట్ ఆర్టికల్ 14. నెక్స్ట్ ఇంకొక డైరెక్షన్ ఇన్ విచ్ వీ హ్యావ్ టు థింక్ ఇస్ ఆర్టికల్ 14 బేసికల్గా మనం చూసుకుంటే ఈక్వాలిటీ ఆఫ్ లా. నెక్స్ట్ ఆర్టికల్ 25, 26 ఇదేమో రిలీజియస్ ఫ్రీడమ్ అండ్ బయాస్, అంటే పార్షాలిటీ చూపిస్తున్నారు కొన్ని కమ్యూనిటీస్కి ఇచ్చేసి మైనారిటీ కమ్యూనిటీస్కి మీరు దెబ్బతీస్తున్నారు అని ఒక యాంగిల్. దానివల్ల మనకు ఆల్రెడీ ఆర్టికల్ 30 రైట్ టు ప్రాపర్టీ. సో ఆల్ దీస్ ఆర్టికల్స్ లో ఇంకా ఆర్బిట్రరీనెస్ ఉంది, ఇవన్నీ ఫాలో అవుతలేదు అని బేసికల్గా మిస్టర్ బిఆర్ గవాయ్ గారు ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చెప్పడం జరిగింది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇలాంటి పరిస్థితి కనుక ఫాలో అయిపోతే దిస్ విల్ లీడ్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ executive overreach. If the court is not involving itself into this matter, the executive will take over such matters and create polarity between different religions అనేది ఓవరాల్ గా ఆర్టికల్ అనాలిసిస్. సో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ని ఫాలో కావాలి అండ్ కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ మెయింటైన్ చేసుకోవాలి. ఈ రెండు పరంగా గవాయ్ గారు ఏం చెప్పారంటే బేసికల్గా డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా సరిగా లేదు అండ్ ఆర్బిటరీనెస్ అంటే నో గ్యారంటీ, ఈ రెండు కూడా ఈ ఆర్టికల్స్ లో ఎక్కడా కవర్ అయితలేదు అని క్లియర్ గా గవాయ్ గారు చెప్పడం మొదలెట్టారు. సో దాంతో ఏమవుతుందంటే ఎగ్జిక్యూటివ్ ఓవర్ రీచ్ తగ్గించుకుని మన బేసిక్ మైనారిటీని ప్రొటెక్ట్ చేసుకుని, ఓకే, దానివల్ల బేసికల్గా మైనారిటీ ప్రొటెక్ట్ చేసుకోవాలి, దీంట్లో పెట్టుకోవాలి అని ఓవరాల్గా ఆర్టికల్ అనాలిసిస్ చేసుకోవాల్సిన పద్ధతి. సో దీంట్లో ఓవరాల్గా సోషల్ ఇంపాక్ట్స్ ఉంటాయి, ఎకనామిక్ ఇంపాక్ట్స్ ఉంటాయి, పొలిటికల్ ఇంపాక్ట్స్ ఉంటాయి. ఏ సెక్షన్స్ వక్ఫ్ వర్డ్లో ఎక్కడెక్కడ ఛాలెంజెస్ వస్తున్నాయి దిస్ ద ఎసెన్స్ ఆఫ్ ది ఆర్టికల్. దీని మీద నోట్స్ కూడా ప్రొవైడ్ చేశాను. సో కాన్స్టిట్యూషనల్ కన్సర్న్స్ ఏమి ఉన్నాయి, ప్రొవిజన్స్ ఏమేమి ఉన్నాయి, ఆర్బిటరీ పవర్స్ క్లియర్గా మెన్షన్ చేశాను. అది కాకుండా సుప్రీంకోర్టు అబ్జర్వేషన్స్ ఏమేమి ఉన్నాయి, వైడర్ ఇంప్లికేషన్స్ ఏమేమి అవుతాయి, చారిటబుల్ ట్రస్ట్ ఇవన్నీ ఎగ్జిక్యూటివ్ ఓవర్ రీచ్ కింద వెళ్ళిపోతాయి. తర్వాత డ్యూ ప్రాసెస్ లేకపోవడం, జ్యుడిషియల్ ఓవర్ సైట్ ఇవ్వడము, దానివల్ల మన బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ ఎఫెక్ట్ అవుతుంది. దానివల్ల జ్యుడిషియల్ రోల్ ఇన్ చెక్స్ అండ్ బ్యాలెన్స్ కూడా తగ్గిపోయే ఛాన్స్ ఉండకుండా జ్యుడిషియరీ వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలని ఓవరాల్గా అనాలిసిస్ ఆఫ్ దిస్ ఆర్టికల్. సో ఇది మీరు గుర్తుపెట్టుకుంటే మస్తు. నోట్స్ కూడా రెడీగా ఉంది, వీడియో మళ్ళీ చూడండి, చెక్ చేసుకోండి అనాలిసిస్, create your own mains and prelims questions, and I'm going to provide you with prelims as well as mains questions for all these topics again. So that's all for today. Shravanth Padikumala signing off.